హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మేము ఖతార్లో 12th అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్ జరుగుతుంటే చూడడానికి వెళ్ళాము. మీరు కూడా రండి, చూసేద్దాం. ఈ దేశంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటుందన్నమాట. ఈ కార్యక్రమంలో వేరే వేరే దేశాల నుంచి అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ స్టాల్స్ అంతా ఏర్పాటు చేసి ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఆధునిక పద్ధతిలో వ్యవసాయం ఎలా చేయాలో చూపిస్తున్నారనమాట. నాకు కూడా చాలా బాగా అనిపించింది, కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాను. మీరు కూడా రండి, చూపించేస్తాను. ఈ దేశం ఎడారి దేశం కాబట్టి వ్యవసాయానికి అనుకూలంగా ఉండదు కనుక ఇక్కడ హైడ్రోపోనిక్ ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారనమాట. హైడ్రోపోనిక్ పద్ధతి అంటే మట్టి లేకుండా మొక్కల్ని పెంచడం అనమాట. వాటికి కావాల్సిన పోషక పదార్థాలను నీటి ద్వారా అందించి మొక్కల్ని పెంచుతూ ఉంటారనమాట. ఇక్కడ కనిపించేది మీరు మట్టి అనుకుంటున్నారేమో, కోకోపీట్ అండి. మొక్క నిలబడడం కోసం కోకోపీట్ని యూజ్ చేసినారంట. ప్రక్కన డ్రిప్ పైపు చూసినారు కదా, అందులో మొక్కలకి నీటితో పాటు పోషకాలను అందిస్తారంట. దీనికి కావాల్సిన సూర్యరశ్మి కోసం అయితే పైన లైట్ సిస్టమ్ పెట్టినారు. ఇక్కడ చూసినారా టమోటాలు ఎంత బాగా కాసినాయో. కూరగాయలతో పాటు ఆకుకూరలతో పాటు పూల మొక్కలు కూడా చాలా వరకు ఎగ్జిబిషన్లో పెట్టారండి. ఇక్కడైతే చాలా రకరకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇందులో కూడా నేను చూడని చాలా రకాల మొక్కల్ని ఫస్ట్ టైం చూస్తున్నానండి. అలాగే పూల మొక్కలతో ఎగ్జిబిషన్ మొత్తం చాలా బాగా డెకరేట్ చేసినారండి. చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి, ఏమనుకోకుండా. పిల్లల కోసము చిన్న జూన్ కూడా పెట్టినారండి. అక్కడ చాలా రకరకాల జంతువులు, పక్షులు చాలా బాగున్నాయండి చూడడానికి. అలాగే పాములు కూడా ఉన్నాయండి. పిల్లలైతే మెడలో వేసుకొని ఫోటోలు తీయించుకుంటున్నారు. నాకైతే చాలా భయం వేసింది.
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.